తాళి పార్ట్ 64. ఆదిత్య, మల్లిని ఏమీ చెయ్యకు. నీకు కావలసింది డబ్బే కదా, నేను రాసిస్తా. ఆ డబ్బుని తీసుకొని ఇక మా జీవితాల్లో నుంచి వెళ్ళిపో అని కోపంగా అంటుంటే, లహరి, ఆ ఫ్లవర్ వాజ్ కింద పేపర్స్ ఉన్నాయి, సైన్ చేసి ఇవ్వు. దీన్ని వదిలిపెట్టి ఆ ప్రాపర్టీస్ తీసుకొని వెళ్ళిపోతా అని లహరి పొగరుగా అంటుంటే, మళ్ళీ చెయ్యి కదిలించగానే లహరి విచక్షణ లేకుండా కాల్చేసింది. మళ్ళీ కాస్తలో తప్పుకొని చేతికి బుల్లెట్ చీరుకుంటూ వెళ్ళిపోయింది. ఆ సౌండ్కి అందరూ గుండెల్లో భయం. అందరూ లేచి లహరి దగ్గరికి వస్తుంటే, లహరి, మీరిలా చేస్తే ఎవరిదో ఒకరి ప్రాణాలు పోతాయి. తర్వాత నన్ను జైల్లో చిప్పకూడు తిన్నా వచ్చిన నష్టం లేదు. మంచి మర్యాదగా ఏ చికాకు లేకుండా నాకు కావాలి అన్నది ఇస్తే మీరంతా సేఫ్గా ఉంటారు. లేకపోతే అన్నిటికీ తెగించాను అని గట్టిగా అన్నది. మళ్ళీ చేతికి రక్తం కారుతుంటే పింకీ తట్టుకోలేక పరుగున వెళ్ళి మల్లీని గట్టిగా హగ్ చేసుకుంటే, మళ్ళీ నువ్వు వెళ్ళు బిడ్డ, ఎందుకు వస్తున్నావు అని బాధగా అంటుంటే, లహరి, పింకీ నువ్వు అడ్డు తప్పుకో. ఇన్ని సంవత్సరాల నా కళ ఇప్పుడు తీరవలసిందే. ఇక్కడ నువ్వు అడ్డొస్తే వెనక ముందు కూడా చూడను, జరుగు అని పింకీని గట్టిగా గద్దించింది. పింకీ భయంగా మల్లిని గట్టిగా కౌగలించుకుంటే, మళ్ళీ ఏడుస్తూ వెళ్ళు బిడ్డ అని అంటుంటే పింకీ ఎత్తుకోమని చేతులు చాపింది. మళ్ళీ ఆ చెయ్యి నొప్పితోటే పింకీని ఎత్తుకొని గుండెలకు పొదువుకుంటే, పింకీ, మళ్ళీ మాని చంపేయాలి అంటే ముందు నన్ను చంపేయాలి కదా మమ్మీ, నన్ను చంపేసి నీ ఇష్టానికి చేసుకో అని అన్నది. లహరి కోపంగా, మీరింకా పేపర్స్ మీద సైన్ చెయ్యలేదు, తర్వాత ఏదైనా జరిగితే నన్ను అన్నా ప్రయోజనం ఉండదు అని గట్టిగా అరుస్తుంటే, పింకీ అలా మల్లికి అడ్డుపోయినా కానీ లహరితో తల్లి అనే ప్రేమ, పింకీ తను పేగు తెంచుకొని పుట్టింది అనే ఆలోచన లేకుండా బిడ్డకి గన్ గురిపెట్టగానే రామ్కైతే పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఆదిత్య, పెడతాను వాళ్ళనేమీ చెయ్యకు ప్లీజ్ అంటూ పేపర్స్ తీసుకుంటుంటే, పింకీ, డాడీ నువ్వు వాటి మీద సైన్ పెడితే ఒట్టే అన్నది. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆదిత్య కూడా ఏడుస్తూ, వద్దు బంగారం, నిన్ను కోల్పోయే ఆస్తి నాకు అస్సలు అవసరం లేదు, నువ్వు లేకుండా మేముండలేం బంగారం అని బాధగా అంటుంటే, పింకీ, లేదు డాడీ, లహరి మమ్మీకి ఇక ఈ జన్మకి బుద్ధి రాదు. మీరు ఆ ప్రాపర్టీస్ రాసిస్తే ఇంకా వేరే ఫ్యామిలీలు పాడు చేస్తుంది, కానీ తను మిస్ అయిన లైఫ్ ఏంటి అని ఆలోచించదు. అటువంటి దానికోసం మీరు కష్టపడినది ఇవ్వటం కరెక్ట్ కాదు అంటుంటే, లహరి కోపంతో పింకీని చూస్తూ, నా కడుపున చెడపుట్టావు కదనే, నిన్ను అడ్డు పెట్టుకొని ఇప్పటి వరకు జీవితం సాగిస్తూ నా కలల ప్రపంచాన్ని అందుకోవాలని చూస్తుంటే నువ్వే నాకు అడ్డుపడతావా అని గన్ను నొక్కబోతుంటే, మళ్ళీ పింకీని గుండెలకు అలాగే పెట్టుకొని గట్టిగా లేచి లహరి గన్ పట్టుకున్న చేతిని తన కాలితో ఎగిరి తన్నింది. లహరి గన్ను అంత దూరంలో పడింది. పింకీ మళ్ళీ నుంచి దిగి గబాగబా ఆ గన్ను పట్టుకొని లహరికి గురి పెడుతూ, నీలాంటి మమ్మీ అసలు ఉండకూడదు అని ట్రిగర్ నొక్కబోతుంటే, మళ్ళీ బిడ్డ, ఆమెను చంపి నీ భవిష్యత్తు పాడు చేసుకుంటావా, వద్దు, అది నాకు ఇచ్చేయి, తనని నేను చంపేస్తా అంటుంటే, పింకీ, లేదు, నా గురించే లహరి మమ్మీని అందరూ సహిస్తున్నారు, అందుకే నేనే లహరి మమ్మీని చంపేయాలి అని పింకీకి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏ రోజు తల్లిలా లాలనగా చూసింది లేదు. ఎప్పుడు అందం కోసం పాకులాడటం, అందని దానికోసం పాకులాడటం, హ్యాపీగా ఉన్న వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేయటం అని ఆ చిన్ని మనసుకు అర్థమవుతుంటే, రామ్, ఆదిత్య పింకీని బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు, తన కెరియర్ పాడవుతుంది వద్దు అని. అయినా పింకీ వినటం లేదు. ఇంతలో జిక్కీ వచ్చాడు. పింకీని చూస్తూ, పింకీ బేబీ, నీకు తెలుసు కదా నేను మీ మమ్మీని ఎలా ట్రీట్ చేస్తాను అని. నువ్వు తనని చంపేస్తే ఈరోజు చచ్చిపోతుంది హాయిగా, నీ కెరియర్ పాడవుతుంది, ఇంతమంది బాధపడతారు కదా నీకోసం. అదే ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చావనుకో, జైల్లో చిప్పకూడు తిన్న దానికంటే కూడా చిత్రహింసలు పెట్టి రోజు ఒక
ఫోటో నీకు పంపిస్తా, మనిద్దరం ఫ్రెండ్స్ కదా అని లాలనగా అంటున్నాడు. జిక్కి లహరిని ఆ రోజు పిచ్చకొట్టుడు కొట్టిన రోజు పింకీకి తెలుసు. కన్న కూతుర్ని చంపుకుంటావని బుద్ధి అంటూ ఉందా నీకు అని జిక్కి కొట్టాడే. పింకీ నా కూతురు కావాలని నాటకం మొదలుపెట్టింది కదా. అప్పుడు జిక్కి కొట్టిన కొట్టుడికి లహరికి ఒంటి మీద వాతలు 1 వీక్ కూడా తగ్గలేదు. అవి పింకీకి తెలుసు. అందుకే పింకీ గన్ జిక్కికి ఇచ్చింది. ఆ గన్ చేతిలో పట్టుకొని జిక్కి లహరిని చార్చి ఒక్కటి పీకితే హాల్లో సెంటర్లో పడ్డది. జిక్కి లహరిని చూస్తూ, ఇన్ని రోజులు నిన్ను తీసుకుని వెళ్లకుండా ఎందుకు ఉన్నానో తెలుసా? నువ్వు నా కూతురు నా కూతురు అంటావు. ఒక ఆడపిల్లకి తల్లి అవసరం ఉంటుంది అనుకొని ఇన్ని రోజులు ఉన్నా కానీ నువ్వు కూతురు కోసం రాకుండా చక్కగా సంసారాలు చేసుకుంటుంటే అవి ఎలా నాశనం చెయ్యాలి అని ఇక్కడ ఉండి ఆలోచిస్తూ ఫైనల్గా నీ కూతురిని నువ్వు చంపటానికి నువ్వు రెడీ అయ్యావు. అదే కూతురు నిన్ను చంపటానికి రెడీ అయింది. అంటే ఇక నీ కూతురికి నీ అవసరం లేదని అర్థమైంది. ఇక నువ్వు ఇక్కడ ఎవ్వరికీ ఏమీ కావు. అందరూ కలిసి కేసు పెడితే చిప్పకూడు తింటావు. నీ మీద పగ కొద్దీ చంపేస్తే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఇవన్నిటికీ చెక్ నేను ఎలా పెడతానో వీళ్ళందరికీ తెలియదేమో కానీ నీకు తెలుసు, పింకీ బేబీకి కూడా తెలుసు. అందుకే ఆ గన్ను ఎవ్వరికి ఇవ్వకుండా నాకు ఇచ్చింది. అంటే నీకు ఎలా పనిష్మెంట్ ఇవ్వాలి అనేది నువ్వు కన్న కూతురు నాకు చెబితే పింకీ బేబీ మాటని నేనెందుకు కాదంటాను? చూపిస్తా పదవే నీకు చుక్కలు అంటూ అప్పుడే క్రిష్ మౌనంగా బయటికి రావటం, రష్మిక నైటీ వేసుకుని రావటం జరిగింది. జిక్కి రష్మికకి గన్ను ఇస్తూ లహరిని చూపిస్తూ, అలాంటి వారు ఉన్నప్పుడు మీ రివాల్వర్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. తను ఏదైనా చేస్తే మీరు కదా సమాధానం చెప్పవలసింది అంటూ రష్మికకి ఆ గన్ను ఇచ్చేసింది. క్రిష్కి షేక్ హ్యాండ్ ఇస్తూ హగ్ చేసుకొని, లహరి జీవితంలోకి నేనెందుకు వచ్చానో ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా కదరా అన్నాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాకు, లహరి కూడా షాకు. క్రిష్ జిక్కి ఇంటర్లో క్లాస్మేట్స్. తర్వాత క్రిష్ MBBS వైపు వెళ్ళిపోయాడు, జిక్కి LLB సైడు. అయినా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూనే ఉన్నారు. జిక్కికి పెరాలసిస్ వచ్చిన తల్లి, మాటలు రాని తమ్ముడు, ఏదో జీవితం నెట్టుకొస్తున్నాడు. జిక్కి తమ్ముడు మంచి మేకప్ మ్యాన్. లహరి మోడలింగ్లో వచ్చినప్పుడు తనకి చాలా మార్పులు చేర్పులు చేసి తనని హై లుక్లో చూపించి లహరి పాత ఫోటోలు కొత్త ఫోటోలను డిఫరెంట్ ఆల్బమ్ చేశాడు. అప్పుడు లహరికి తనను ఇలా తీర్చిదిద్దాడు అన్న ఆలోచన లేకుండా మూగవాడు అంటే అసహ్యము. నాకు అందం లేకుండానే తను అలా చేశాడా, అందరికీ గొప్పగా క్రియేట్ అవుతున్నాడు అని ఆమె ఒక మోడల్గా అయినాక అయింది అతని వల్ల అని ఆమెకు గుర్తింపు రావటం లేదు. జిక్కి తమ్ముడికి మాటలు రాకపోయినా టాలెంట్ బాగా ఉందన్నట్టు అతనికి వస్తుంది. అతనిని ఎక్కువ పొగుడుతుంటే జిక్కి తమ్ముడు చేసే మేకప్ స్టైల్స్ దరిదాపుగా తన మైండ్లో ఫిక్స్ చేసుకుంది. ఇక అతనికి చెక్ పెట్టాలి, ఆ క్రెడిట్ తనది కాదు నాది అన్నట్టు చూపించాలి అని లహరి ఒక కాంపిటీషన్లో ప్రైజ్ తీసుకుంటూ, జిక్కి తమ్ముడు మేకప్ పేరుతో ఆడపిల్లల్ని హరాస్మెంట్ పెడుతున్నాడు, నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టాడు అని ముసలి కన్నీరు కార్చింది. నోరు లేనివాడు, మేకప్ మ్యాన్ అయినా కానీ ఏ రోజు ఎవరిని చెడు దృష్టితో చూడలేదు. తన టాలెంట్ ఏందో చూపించుకోవాలి అని తపించినవాడు. లహరి అలా చెప్పాక అందరూ అతన్ని చీప్గా మాట్లాడుతూ, అందుకే భగవంతుడు అంత లోపం పెట్టాడు అని అంటుంటే, తను ఎంత టాలెంట్ చూపించుకుందాము అన్న తన అంగవైకల్యాన్ని ఎదురు పెడుతున్నారు, తనకు ఎలాగూ మాటలు రావని అభాండాలు వేస్తున్నారు అని అవమానాన్ని తీసుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. జిక్కి తమ్ముడు అలా సూసైడ్ చేసుకోగానే తల్లి వెంటనే మరణించింది. ఒక్క రోజులోనే ఇద్దరిని పోగొట్టుకుని జిక్కి అసలు తమ్ముడు లోరు లేకుండా కానీ ధైర్యంగా ఉన్న మనిషి అలా ఎలా చేశాడో అర్థం కాక పాపం చాలా డిప్రెషన్లోకి జిక్కి పోయాడు. తర్వాత అసలు అంత టాలెంటెడ్ పర్సన్ ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు అని జిక్కి లాయర్ కదా,
లవ్వా ఏంటా అని పాపం ఎంక్వైరీ మొదలు పెడితే ఎక్కడ ఏ చిన్న తప్పు లేదు, కానీ లహరి అనౌన్స్మెంట్ తర్వాత ఆ ఫీల్డ్లో అతనిని అందరూ ఒక విధంగా చూస్తుంటే అసలే లోపం ఉన్న మనిషి అది తీసుకోలేక అలా జరిగిందని తెలుసుకున్నాడు. కానీ తమ్ముడు బిహేవియర్ అది కాదు కదా అని లహరి అలా ఎలా చెప్పింది అని. అప్పటికే రామ్ లవ్ బ్రేకప్ అయిపోయి ఆదిత్య జీవితంలో ఉంది. ఆదిత్య బొంబాయి వెళ్ళిపోయి ఇక్కడ తన ఇష్టానికి ఉంటుంది. జిక్కీ తమ్ముడు చనిపోయినాక అతనికి తెలిసే వరకు 2-3 సంవత్సరాలు పట్టింది. అలా లహరిని వెంటాడి లహరి ఫ్రెండ్ ద్వారా తెలుసుకోగలిగాడు. ఆమె కుటిలత్వం వల్ల సెన్సిటివ్ పర్సన్ అయిన తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు అని. అందుకే కావాలని లహరి లైఫ్లోకి వెళ్ళాడు. లహరి లైఫ్ తన కలల ప్రపంచాన్ని ఎక్కడికి అక్కడ కట్ చేసుకుంటూ లహరి చెప్పేదే వింటున్నాను అన్నట్టుగా ఉన్నాడు. లహరికి చిప్పకూడు తినిపించినా బుద్ధి రాదు, ఇంకా ఏది చెప్పినా బుద్ధి రాదు. అందుకే కూర్చుంటే తంతు, లేస్తే తంతు, తన అవసరాలకు వాడుకుంటూ ఒక బానిసను చేసి జిక్కీ ఆడుకుంటాడు. జిక్కీకి తల్లి తమ్ముడు అలా అయిపోయాక అసలు ఫ్యామిలీ లైఫ్ అంటేనే వద్దు అనుకున్నాడు. లహరి లాంటి వాళ్ళ వల్ల జీవితాలు స్పాయిల్ అయితే ఆ పెయిన్ తీసుకుంటూ బ్రతకటం అతనికి కష్టం అని. భార్య పిల్లలు అనే లైఫ్ అవసరం లేదు, ఉన్నన్ని రోజులు ఇష్టంగా ఉన్నామా, తిన్నామా, చచ్చామా, అలా ఆ లైఫ్కి అలవాటు పడ్డ జిక్కీకి లహరి దొరకటం, ఆమెకు తెలియకుండా ఆమె తోకలు కట్ చేశాడు. కానీ పేగుబంధం కదా పింకీ. లహరి ఒక బిడ్డని కన్నది. ముందు భవిష్యత్తులో తల్లి బిడ్డల బంధం కూడా ఉండకూడదు అని ఆ బిడ్డే తల్లి వద్దు నాకు అనే సిచ్యువేషన్కి తేవటానికి ఇక్కడికి పంపించాడు. అది కూడా అయిపోయింది. ఇక పాపకు పగటి చుక్కలు రాత్రి చుక్కలు చూపిస్తూ 4 గోడల మధ్య బందీని చేసి అందం చూసి ఏదో సాధిస్తాను అనుకున్న దానికి ఆ అందం జిక్కీకి బెడ్ ఫుడ్ వరకే పనికి వస్తుంది అని. ఆ బెడ్ ఫుడ్ పెడతాది కాబట్టి తనకి ఫుడ్ పెట్టే బాధ్యత జిక్కీ తీసుకున్నాడు. అందం అంటే బిర్రవీగిన లహరి అందం కేవలం నా అవసరానికి తప్ప దేనికి పనికిరాదు అని చూపించాడు. జిక్కీకి తల్లి తమ్ముడు దూరమయ్యాక క్రిష్ ఎంతగానో చెప్పాడు చెప్పడం ఆగిపోకూడదు అని. కానీ క్రిష్ ప్రేమించింది ఎవరినో తెలియకపోయినా నువ్వు ఆగిపోయావు కదా, నువ్వు నాకు నీతులు చెప్పకూడదురా అని సున్నితంగా తిరస్కరించాడు. అలా లహరి ఎంతమంది లైఫ్ని స్పాయిల్ చేసిందో అందరికీ చెప్పి లహరిని తీసుకుని ఇక ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. మూర్తిగారు ఇక నా చిన్న కొడుకుకి కూడా పెళ్లి చేస్తే 3 కొడుకులు 3 కోడళ్ళు సంతోషంగా ఇక మన ఇల్లు ఉంటుంది అని అన్నాడు. ఆదిత్య రామ్ అలాగే నానా, మీరు చెప్పినట్టు క్రిష్కి పెళ్లి చేద్దాం అన్నారు. క్రిష్ మూర్తిగారు తనని కొడుకులా భావిస్తున్నారు అని, ఆదిత్య రామ్ అందరూ ప్లాన్ తోటే నన్ను ఇండియా రప్పించారు అని, రష్మికతో పెళ్లి చేయాలని అందరికీ ఉందని ఫిక్స్ అయ్యాడు. అందుకనే క్రిష్ నేనేదో తొందరపడి అలా చేశాను, కానీ రష్మిక మీద నాకు ఏ ఫీలింగ్ లేదు, నాకు పెళ్లి ఆలోచన కూడా లేదు అని అంటుంటే మైథిలి అంటే ఇంకా నన్నే మనసులో పెట్టుకొని జీవితం ముందుకు సాగిస్తావా అని అన్నది. క్రిష్ చూడు లిల్లీ, 1-2 సంవత్సరాలు నా జీవితంలో నిన్ను ప్రేమించాను, అప్పుడు నీపై ఫీలింగ్ పెట్టుకున్నాను, నీతో జీవితం కావాలి అనుకున్నాను. కానీ నువ్వు ఆదిత్య బ్రో జీవితంలోకి పోయాక ఏ రోజు కూడా నేను ఆ ఫీల్తో లేను, నీకు సపోర్టుగా ఒక ఫ్రెండ్గానే ఉన్నాను, నిన్నేమి నేను మనసులో పెట్టుకోను లేను అని బయటకి వెళ్ళిపోతుంటే ఆదిత్య క్రిష్ రష్మికని ఇలా చేసి పెళ్లి చేసుకోను అనటం కరెక్ట్ కాదు అని అన్నాడు. క్రిష్ నేను కూడా తనని అలా చేసినందుకు చాలా బాధపడుతున్నా, ఇప్పటికే చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో అర్థం కావటం లేదు, కానీ ఇక వేరే తప్పు చేయాలి అన్న ఆలోచన నాకు లేదు. ఆ తప్పు కూడా మొత్తంగా నేనే చేసింది కాదు, తన ప్లాన్లోనే నేను ఇరుక్కున్నా అని అర్థమైంది కనుక తను కూడా ఇక్కడితో అంతా మర్చిపోతే అందరికీ చాలా బెటర్గా ఉంటుంది. నాకు బయట పని ఉంది, నేను వెళ్తున్నాను అంటూ వెళుతుంటే మళ్ళీ కిట్టయ్య ఏ పని ఉన్నా కానీ చూసుకొని ఇంటికి వస్తావు కదా అని ఆప్యాయంగా అన్నది. క్రిష్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అన్నని కన్నయ్య అన్నది, తనని కిట్టయ్య అన్నది. క్రిష్ తల్లి అలాగే పిలుస్తుంటే అప్పుడు క్రిష్ ఉడుక్కునేవాడు. ఎందుకమ్మా కిట్టయ్య కిట్టయ్య అంటావు, ఆ పేరు బాలేదు అని చిన్నప్పుడు గోల చేసేవాడు. కానీ ఇప్పుడు మళ్ళీ అలా పిలుస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
మళ్ళీ దగ్గరికి వచ్చి రష్మికని చూస్తూ, తనతో బంధాన్ని పెంచుకోవాలి అనుకోవటం లేదు, కానీ మీతో బంధాన్ని తుంచుకోవాలి అనుకోవటం కూడా లేదు. చిన్న పని ఉంది, చూసుకుని ఇంటికే వస్తా, ఇక్కడే ఉంటా. నా అనే వాళ్ళందరూ ఇక్కడే ఉంటే నేనెక్కడో ఎందుకు ఉండాలి? ఇప్పటికే చాలా కోల్పోయా, ఇక కోల్పోను అంటూ బాధగా వెళ్ళిపోయాడు. ఆదిత్య రష్మికని దగ్గరికి తీసుకుని, బాధపడుతున్నావా బంగారం అంటే, రష్మిక లేదు బావా, అతను అంత ఈజీగా నా వాడైతే నేను అతనిని కోరుకోను కదా. నాకు కూడా రిస్క్ చేసి విన్ అయితేనే హ్యాపీగా అనిపిస్తుంది. మీరు తాళికట్టు అనగానే కట్టేవాడు కాదని నాకు తెలుసు. ఎంత కాక పుట్టిస్తేనో అక్కడి వరకు వచ్చాడు అని నవ్వుతూ, నేను చూసుకుంటా, నేనేమీ బాధపడటం లేదు అని మైథిలిని హగ్ చేసుకొని, ఇప్పుడు నీకు ఓకేనా? ఇప్పటికైనా నన్ను చెల్లిగా ఒప్పుకుంటావా అన్నది. మైథిలి రష్మికని కౌగలించుకొని, సారీరా, నీది క్రిమినల్ బ్రెయిన్ అనుకున్నాను, కానీ దాని వెనక ఇంత మంచి కోసం అని గ్రహించలేకపోయాను అని ముద్దు చేస్తుంటే మళ్ళీ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.